Audio Jungle. Audio Jungle. కాంగ్రెస్ టీఆర్ఎస్ మంచిగా ఉండే ఇంకా ఏం చేసిన 6 వారాలు చెప్పినా ఒక వారం కూడా కాలేదు. ఒక బస్సులో అయింది ఫ్రీ, ఒకటే అయింది కదా, ఇంకా ఏమైనా అయిందా? నరేంద్ర మోదీ అంటే ఫ్రీ ఇస్తున్నాడు బియ్యం, అవైతే దీని మంచిగా ఉన్నాడు. బీజేపీ బియ్యం ఉట్టిగా ఇస్తున్నాడు నరేంద్ర మోదీ, అవైతే మంచి గవర్నమెంట్. ఏం గవర్నమెంట్ ఏమైనా లేవు, కాంగ్రెస్ లేవు, ఏం పార్టీ మంచి లేవు. మనకి ఏమైనా సౌలభ్యం ఉండాలి కదా, ఎవరు ఉండాలి సౌలభ్యం? బీఆర్ఎస్ ఒకటే మంచి పార్టీ. అది చేస్తా అంటారు కదా, అది చెప్పినది ఉండి మంచి మాట. అది టైం వచ్చినప్పుడు ఏం లేదు, ఎట్లా చేస్తారు. ఇంతకు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బాగానే ఉంది. ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చి కూడా ఎక్కువ లేట్ కాలేదు, 5-6 నెలలు నడుస్తుంది కాబట్టి ఇంకా కొద్దిగా టైం ఉంది వాళ్ళకి. అంటే ఆ టైం ప్రకారం ఏం చేస్తారో చూడాలి. చేస్తా అని చెప్పిండు కానీ చేయలేదు. కొన్ని ఎలక్షన్స్ అవి వస్తున్నాయి కదా, తర్వాత చేస్తాను మనమే చెప్పాను కదా, ఆగస్టు లోపల చేస్తా అని చెప్తున్నాం. ఆగస్టులో మళ్ళీ ఏ ప్రభుత్వం బాగుంటుంది? ఇప్పటికైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉంది. 5-6 నెలలు అయింది రోజులు వచ్చి కాబట్టి ఒక టైం ఉంది. మనం కూడా కొంచెం టైం ఇస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏ దానికి చేస్తారు? ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్ లో మాత్రం కాంగ్రెస్ కంపల్సరీ రావాల్సింది. ఏమంటే బీజేపీ 10 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇస్తుంది. ऑल टू फ्रेंड्स, अरे सर जो तेलंगाना की हुकूमत थी उसमें क्या है, अपन को खाली एक ही स्कीम थी सर, शादी मुबारक एक ही स्कीम थी. अब इसमें क्या है सर, जो रेवेन्यू सर बैठे हैं कि अच्छे फैसिलिटीज हो गए, जैसा कि अपने को लेडीज के लिए बसेस फ्री और गैस के लिए वो फ्री एंड अदर्स जो फॉर्मर्स है व्हीकल जो है ना, वो भी अच्छे फैसिलिटीज हो गए. कि अभी जो एमपी का इलेक्शन है तो फैसिलिटीज अच्छे रहे तो अच्छा होगा सर. కాంగ్రెస్ పరిపాలన మన కేసీఆర్ ఏం చేసినట్టే దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. దళితుని ఎక్కడ చేసిండు? ఆయన రెడ్డే, ఇప్పుడు చేసిన అతను కూడా రెడ్డే. నేను కూడా ఒక దళితుని, మొత్తం దళిత బంధు పెట్టుకున్నా కూడా దళిత బంధు రాకపోతే ఇప్పుడు రెంట్కి తీసుకున్న కార్ని, దీనికి ఎంత 28,000 ఇవ్వాలి దీనికి నెలకు. ఏమి ఇవ్వాలి? కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుంది, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంటుంది. మాకైతే టీఆర్ఎస్ బాగుంది. కాంగ్రెస్ అసలు మాకు ఏం చేయలేదు. ఇంతకు ముందు 54 సంవత్సరాలు చేసింది. కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అయింది కదా, 4 నెలలు అయింది. ఇంతకు ముందు 50 ఏళ్ళు చేసిండు కదా, ఏం చేసిండు? ఇప్పుడు 4 నెలలు అవుతుంది కదా, ఫ్రెష్ గా ఛాన్సే ఓల్డ్ చేసుకుంటున్నారు. మా అసలు వాళ్ళని ఎవరు నమ్మనిస్తున్నారు చెప్పు? ఊరికి ఆమెకి ప్రజాపాలన అంటాడు, ఆడుకోతే ఏమి కాలేదు. నేను ఎన్నిసార్లు 2 సార్లు పోయి ఈ కాగితాలను మొత్తం జిరాక్స్ తీసుకొని చేసిన. మాకు ఒక 5 ఎకరాల భూమి గవర్నమెంట్ ఇది ల్యాండ్, ఒక్క రోజు కూడా అసలు ఏం పట్టించుకోలేదు. ఇది మాది మా నాయనకు ఇవి పెట్టుకొని తిరుగుతున్నాను. ఇవి చూడండి. తెలంగాణ వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం పేదలకి, ఒకసారి పేదలు లేకుండా చేస్తామని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అన్ని రాకపోయింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఏం లేదు, మేము రెంట్ కట్టుకుని బతుకుతున్నాం. మా ఆయన చనిపోయి 4 సంవత్సరాలు, 2 పిల్లలు నాకు. किसको भी दिए तो हमारे को क्या दे रहे हैं? हमारे को कुछ भी नहीं, गैस नहीं, गैस सब महंगाई, सब महंगाई. कौन सा सरकार आके कौन सा क्या कर लिया हमारे लिए? పింఛను, రైతు బంధు నాకేమి కేసరి ఏమి ఎవరేమో రాసక్క రెడ్డి ఇచ్చింది, రేషన్ కార్డు ఒకటే ఉంది మాకు, ఇంకేం లేదు.